హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఎంతో ఈజీగా టేస్టీగా బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇదిగో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బగారా స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. అవి గోలిన తర్వాత కొంచెం పుదీనా ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. క్యాషెస్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ లోకి అయితే అది యాడ్ చేశాను. నేను రైస్ కుక్కర్ లో వండుతున్నాను. ఇప్పుడు మటన్ వండుతున్నాను. మటన్ లో అయితే 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక గోల్డెన్ కలర్ రాగానే పుదీనా కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మటన్ కూడా యాడ్ చేయాలి. దీంట్లో అయితే ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత అట్లా కాసేపు గోలనివ్వాలి. ఒక 10 మినిట్స్ దాకా గోలిన తర్వాత కొంచెం అడిగంటే టైంలో అప్పుడు కొంచెం అల్లమును, కారం, ఉప్పు యాడ్ చేయాలి. మంచి కలుపుకున్న తర్వాత ఎసరు పోసుకోవాలి. మా సైడ్ అంటే ఎసరే అంటారు, అంటే వాటర్ వేసుకోవాలి. కుక్కర్ అయితే ఆన్ పెట్టిన అనమాట. మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రాగానే మళ్ళీ ఓపెన్ చేసి చూసిన అది అసలు ఈ మాత్రం ఉడకలే. ఘోరంగా చాలా టైం పట్టింది. అసలు మనకైతే మన కర్రీ రెడీ. చాలా టేస్టీ. ఒకసారి సింపుల్ గా ట్రై చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్.